సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాత్రకు శ్రీకారం ఏదేమైనా తర్వాత ఇంకో దారుణం ఏం జరుగుతున్నదంటే మీకు పనిముట్లన్నీ వాళ్లే ఇవ్వాలి, మీకు గుణపాలు ఒకసారమ్మా చెప్పండి, మీరు గుణపాలు ఇవ్వాలి, అలాగే మీకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలి, అలాగే నీళ్లు ఇవ్వాలి, అలాగే డేరాలు ఇవ్వాలి. కానీ ఇవేమీ 5 ఏళ్లలో ఎక్కడా కనిపించలేదు. ఒకసారి వినండి, అర్థమవుతున్నదా? ఇవన్నీ దారుణాలు మీకు తెలుసు. అందుకని దారుణాల గురించి మాట్లాడద్దు. మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా బాగు చేయడానికి నేను ముందుకు వచ్చాను. నాకు రాజకీయాల్లోకి వచ్చిందే సేవ చేసుకోవడానికని మీకు పదే పదే చెప్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను, నాకు డబ్బులు వద్దు. ఇంకో విషయం నేను మీకు చెప్తున్నది ఏంటంటే, మన నియోజకవర్గంలో తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మన నియోజకవర్గానికి పుష్కలంగా తాగునీరు సాగునీరు రెండూ ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడి అది పూర్తి చేద్దాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు బోర్లు తవ్వినా కూడా ఇంతకుముందు 40-50 అడుగుల్లో పడే బోర్లు ఇప్పుడు 200 అడుగులకు వెళ్ళిపోతున్నాయి. ఆ 200 అడుగుల బోర్లు కూడా నీరు కలుషితం అయిపోయింది, వస్తున్నది బయటికి. ఉప్పు నీరు వస్తున్నది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటున్నది. దానివల్ల చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, అలాగే జబ్బుల పాలు పడిపోతున్నారు అందరూ కూడాను. అలాగే దోమలు ఎక్కువైపోయి డెంగ్యూ మలేరియా ఇలాంటివి చాలా ప్రబలిపోతున్నాయి. ఎక్కడ చూసినా మురికి నీరు, ఎందుకంటే మనం ఇంట్లో వాడుకున్న నీరు మన గుమ్మం ముందరే ఉంటున్నది కాలువలు లేక. కాబట్టి ఇవన్నీ చేస్తానని నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే నా దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మ మాకు ఇది కావాలంటే, గత 3 ఏళ్లలో చాలా పనులు చేసాం, నేను చేశాను, మీ నాయకులు కూడా చాలా మంది చేశారు, బంగారాజు గారు కూడా చేశారు, మీ అందరికీ అది తెలుసు. అమ్మకాన్ దగ్గర బోరు కొట్టించమంటే కొట్టించాను అక్కడ కావాలని అంటే. అలాగే చాలా ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాను, ఉద్యోగాలు ఇచ్చాను. కొన్ని వేల ఉద్యోగాలు గత 30-20 సంవత్సరాలుగా నేను ఇస్తూనే వస్తున్నాను. కాబట్టి ఎలా చేస్తే పేద ప్రజలకు అండగా ఉంటాం, పేద ప్రజలు ఆర్థికంగా బలపడతారన్నది నాకు తెలిసిన దాన్ని. కాబట్టి మన నియోజకవర్గంలో కనీసం 200 నుంచి 300 పరిశ్రమలు తీసుకొచ్చి అందులో 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం, మనందరం కలిపి చేసుకుందామని మీకు చెప్తున్నాను ఏమ్మా. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం కూడా లేదు. ఎవరైనా ఇల్లు కాలిపోతుంటే ఖచ్చితంగా ఆపడానికి కూడా తగరపల్సి నుంచి విజయనగరం నుంచి రావాలి. హాస్పిటల్ ఎవరైనా కావాలంటే ఇటు విజయనగరం పరిగెట్టాలి, లేకపోతే విశాఖపట్నం పరిగెట్టాలి. అర్థమవుతున్నది. ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా సరిగ్గా అవ్వలేదు ఈసారి, మీ అందరికీ తెలుసు ఆ సమస్యలన్నీ. కాబట్టి మార్పుకి అవసరం వచ్చింది, అవునా కాదా? మార్పుకి అవసరం వచ్చింది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది, ముఖ్యంగా మహిళల్ని కోరుకుంటున్నది, మీ ఇంట్లో అందరికీ చెప్పండి. ఈసారి మనందరం కలిసి గాజు గ్లాసుకు ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేద్దాం, మన ప్రభుత్వాన్ని మారుద్దాం, మంచి నాయకుల్ని తీసుకొచ్చుకుందాం, మళ్ళీ మన ప్రాంతం బాగుపడేటట్టు మీ అందరూ కలిసి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరికీ చెప్పండి ఆ విషయం. ఏం విన్నారా అందరూ? ఖచ్చితంగా నిరాశ పడద్దు, నిస్పృహ చెందద్దు. ఎందుకంటే ఒక మహిళగా మీ సమస్యలు నాకు తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటట్టు నేను చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. సంక్షేమం ఉంటుంది, అలాగే అభివృద్ధి ఉంటుంది. సంక్షేమం గురించి అప్పలనారాయణ గారు మీకు చెప్పారు. పథకాలన్నీ కూడా చాలా మంచి పథకాలతో మేము ముందుకు వస్తున్నాం. అందరికీ ఇస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఇంకోళ్ళకి తీసేస్తాం, అలా చెయ్యం. ఎందుకంటే చాలా మంది ముసలాళ్ళకి పెన్షన్ తీసి ఇబ్బంది పెడుతున్నారు. చాలా రేషన్ కార్డులు అమ్మ చెప్పినట్టు విడగొట్టట్లేదు, ఎందుకంటే బియ్యం ఇవ్వాల్సి వస్తుందని. అలాగే చాలా ఆధార్ కార్డుల్లో వయసు కరెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని. కాబట్టి మన అందరి సమస్యల్ని, ఊరి సమస్యలని అందరినీ రాసుకుందాం. ఖచ్చితంగా ఊళ్ళని బాగుపడేటట్టు మనకు గుడి, ఒక బడి, అలాగే మంచి ఆరోగ్యవంతమైన ప్రాంతం మనకు ఉండేటట్టు, కాలువల నీళ్ళన్నీ కూడా శుభ్రంగా వెళ్ళేటట్టు, మంచి నీళ్లు 24 గంటలు వచ్చేటట్టు చేస్తాను తల్లి. మీరు పనికెళ్ళి వచ్చినా కూడా ప్రశాంతంగా నీరు పట్టుకునేటట్టు చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను.
బిడ్డలందరికీ ఆసరాగా ఉంటాము. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ఖచ్చితంగా వాళ్ళకి ఆసరాగా ఉండేటట్టు శిక్షణ కేంద్రాలు కూడా పెట్టి పరీక్షల్లో వాళ్ళు కరెక్ట్గా పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాం. మరంతా ఎండ వచ్చేస్తున్నది, చాలా మంది ఎండ పడిపోతున్నారు. కాబట్టి ఇంకా ప్రసంగం ముగిద్దాం. మీరందరూ మార్పు కోరుకుంటున్నారని నాకు తెలుసు. సో మన గుర్తేంటో అందరూ గట్టిగా చెప్తే అక్కడ దాకా వినిపించాలి నాకు. మన గుర్తేంటమ్మా? అక్కడ వినిపించట్లేదు. మన గుర్తేంటి?